వితౌట్ పర్మిషన్ తో వెళ్లి పోలీసులు అరెస్టు చేసి తీసుకొని పోయినా పట్టు విడవని విక్రమార్కుడిలా తెలంగాణలో బీఆర్ఎస్ ని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసి 3 నెలల్లో ఎక్కడో 10 సీట్లే వస్తాయి ఈసారి కాంగ్రెస్ కానీ అన్ని సర్వేలు రాజకీయ విశ్లేషకులు చెప్పినా అవన్నీ ఏమీ వినకుండా ప్రజల్లోకి వెళ్లి రాష్ట్రమంతటా నేను ఉన్నాను, ఈసారి బీఆర్ఎస్ గద్దె దింపాలి అని కంకణం కట్టుకొని బీఆర్ఎస్ చేసిన నెగిటివ్ గట్టిగా ప్రజల్లోకి తీసుకొని పోయి 100కి పైన సభల్లో అతనే ముందు ఉండి నడిపించి ఎండ వాన చలి అని తేడా లేకుండా 3 నెలల్లో అట్టడుగున ఉన్న పార్టీని ఎలక్షన్స్ లో 64 సీట్లతో విజయకేతనం ఎగిరిపించి ఈ రోజు సీఎం కుర్చీలో కూర్చున్నారు మన గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఈ 1 ఇయర్ సుదీర్ఘ కాలంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఇంతమందికి మేలు జరిగింది, అన్ని రకాల ప్రజలకి మేలు ఏమైనా జరిగిందా లేదా అనేది మనకి వితౌట్ పర్మిషన్